హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ క్రిస్మస్ పండుగ కానుకగా మరొక డీఏ ప్రకటన జీవో విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి క్రిస్మస్ కానుకగా డీఏ ప్రకటిస్తుందా? లేదా? అన్న చర్చ ఊపందుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు 2 డీఏలను ప్రకటించే అవకాశమే ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చకు రాకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకి గురిచేసింది. కేబినెట్ సమావేశం, డీఏపై చర్చ లేకపోవడం. నిన్నటి రోజున జరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏలపై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ పరిణామంతో క్రిస్మస్ పండుగకు 2 డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో కొనసాగుతున్నాయి. ఉద్యోగుల మద్దతు, గత ఎన్నికల ప్రభావం. గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి తమ విలువైన మద్దతును వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ప్రభుత్వం మీద. వారు అందరినీ ఆశ్చర్యపరిచేలాగా కూటమి ఘన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించారు ఉద్యోగ పెన్షనర్స్ అనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా డీఏలను ప్రకటిస్తారని అయితే ఉద్యోగులు ఆశించారు. ఇతర రాష్ట్రాలు క్రిస్మస్ కానుక విషయంలో ముందుకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏను ప్రకటించింది. వారిని ఆనందంలో ముంచెత్తింది. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల కోసం డీఏ ప్రకటన చేయడానికి సిద్ధమవుతోంది. ఈ 2 రాష్ట్రాల ప్రణాళికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న దసరా మరియు దీపావళి సందర్భంగా కేవలము ఒకటంటే ఒక డీఎన్ మాత్రమే రిలీజ్ చేశారు కాబట్టి. ఇక ఏపీ ఉద్యోగుల డిమాండ్‌లు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లు ఎదురు చూస్తున్నవి మొదటగా 2 డీఏల విడుదల. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏలను సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు. ఇంటీరియం రిలీఫ్ ఐఆర్. తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ఐఆర్ కూడా ఇవ్వవచ్చని భావిస్తున్నారు. పీఆర్సీ అమలు. పీఆర్సీ ద్వారా సాలరీలు పెంపు చేయాలనైతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఈ 3 అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగుల ఆర్థిక భరోసాకు మేలుగా నిలుస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు. ఉద్యోగ పెన్షనర్లు తమకు కనీసం ఒక డీఏనైనా ప్రకటించాలని భావిస్తున్నారు. పండుగ సమయానికి ఆర్థికంగా సహాయం అందితే వారికి కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని అయితే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుకపై అనిశ్చితి. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరాశే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఎదురుచూస్తున్నారు. డీఏలు, ఐఆర్ లేదా పీఆర్సీ ఏదో ఒకటి ప్రకటిస్తే అది వారికి మేలు చేకూరుస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా అన్నదాన్ని దానికోసం వేచి చూడాల్సిందే. సో, మనందరం ఈ క్రిస్మస్ పండుగకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయం రావాలి అనైతే ఆశిద్దాము.